ఇక ఫ్లాష్ ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ టెర్రరిస్టు స్థావరాలపై భారత్ భీకర దాడులు మంగళవారం అర్ధరాత్రి తర్వాత విరుచుకుపడిన బలగాలు 9 చోట్ల ఉగ్రవాదుల స్థావరాలు నేలమట్టం చేసింది ఖతం చేసి పడేసిండ్రు 12 మంది టెర్రరిస్టులు మృతి 55 మందికి గాయాలైనవి ఒకసారి మనం అవి చూద్దాం విజువల్స్ రాత్రి అసలు నిజంగా అసలు యాక్చువల్గా ఎవడు కూడా ఊహించలేడు వాడు మొత్తం అసలు యాక్చువల్గా ఎక్కడికక్కడ ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఈ ఎక్కడికక్కడ పేల్చి పడేసిండ్రు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మొత్తం కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఎవరైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు తీవ్రవాదులు ఎవరైతే ఉంటారో ఆ తీవ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాలను మొత్తం కూడా ఖతం చేసి పడేసి నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది రాత్రి ఎందుకంటే మొత్తం భారతీయులందరినీ కూడా ఒక అంటే నివ్వెరపాటికి గురి చేసి తర్వాత ఒక బాధలోకి నెట్టేసినటువంటి ఘటన పహల్గాం ఈ పహల్గాం కానీ గతంలో జరిగినటువంటి ఘటనలు కానీ మొత్తం కూడా భారత్ను తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినాయి అంటే గురి చేసినాయి కాబట్టి ఇటువంటి తీవ్రవాదులను ఎట్టి పరిస్థితిలో ఉంచడానికి వీల్లేదని చెప్పేసి సైన్యం మంచిగా గట్టి చర్యలు తీసుకుంది గట్టి చర్యలు తీసుకుని అందులో భాగంగా రాత్రి 12 గంటల తర్వాత మొత్తం మిస్సైల దాడి కురిపించేసింది ఎక్కడికక్కడ వాళ్ళ స్థావరాలని 9 స్థావరాల పైన ఖతం చేసి పడేసింది ఎక్కడికక్కడ బాంబులే మొత్తం ఖతం చేసి పడేసి కొడుకుల్ని ఒక్కొక్కరిని ఇట్లా రాత్రి మొత్తం కూడా ఇదంతా బాంబుల వర్షం కురిపించినటువంటి పరిస్థితి కనిపించింది మొత్తం మీద ఇక్కడ పాకిస్తాన్కి గట్టి మంచి సమాధానం ఇచ్చింది పాకిస్తాన్ కూడా మేము కూడా చేస్తాం అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం పీక్తారు మంచి వేసి గుంజుతే దెబ్బ కొడితే ఏడవాడని వాడబడతారు కాకపోతే ఏంటంటే ఐక్యరాజ్య సమితి ఉంటుంది ఇక్కడ ఐక్యరాజ్య సమితి ఏం చెప్తుందంటే ప్రపంచ శాంతి తర్వాత కథా కార్యక్రమం ఉంటుందన్నమాట ఈ కథా కార్యక్రమం ఎట్లుంటుందంటే మనము నిబంధనలు పాటిస్తారైతే ఏవైతే దేశాలు పాటిస్తాయో ఆ దేశాలపైనే నిబంధనలు పెడతా ఉంటారు అమెరికాకు కానీ కొన్ని దేశాలకు కానీ ఈ నిబంధనలు ఏమి ఉండవు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు లెక్క పాకిస్తాన్ టెర్రరిస్టు స్థావరాలపై భీకర దాడులు ఇక మంగళవారం అర్ధరాత్రి తర్వాత విరుచుకుపడిన బలగాలు 9 చోట్ల ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేసింది 12 మంది టెర్రరిస్టులు మృతి 55 మందికి తీవ్ర గాయాలైనవి పాకిస్తాన్పై ఇండియా దాడులు ప్రారంభించింది ఆపరేషన్ సింధూర్ పేరుతో టెర్రరిస్టుల స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది మంగళవారం అర్ధరాత్రి తర్వాత పీవీకేతో పాటు పాకిస్తాన్లోని 9 టెర్రరిస్టు స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిస్సైళ్లతో అటాక్ చేసింది ఇక టెర్రరిస్టుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది భారత్పై కుట్ర పన్నినట్లు భావిస్తున్నటువంటి మొత్తం 9 టెర్రరిస్టు బేస్లను నేలమట్టం చేసింది పూర్తి ఖచ్చితత్వంతో ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే యాక్చువల్గా పాకిస్తాన్ మీద దాడి చేసిందంటే లేదు పాకిస్తాన్లో ఉన్నటువంటి లేకపోతే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులపైన మాత్రమే మేము దాడులు చేస్తూ ఉన్నాం పాకిస్తాన్ పౌరులపైన కాదు పాకిస్తాన్ దేశంపైన దాడి కాదు ఇది కాబట్టి ఉగ్రవాదులు టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన దాడి చేస్తామని చెప్పేసి క్లియర్గా ప్రకటించింది భారత ఆర్మీ ఇక ప్రకటించింది పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి ఎలాంటి సదుపాయాలు
బేస్లపై దాడులు చేయలేదని స్పష్టం చేసింది. ఇక పహల్గాంపై టెర్రరిస్టుల దాడికి ప్రతీకారంగా ఈ దాడులు జరిపినట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో జస్టిస్ ఈజ్ సర్వ్డ్ అని ట్వీట్ చేసింది. ఇక దాడులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ తెలిపింది. ఇక దాడులు జరిపింది ఇలా. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత IAF యుద్ధ విమానాలు గాలిలోకి లేచాయి. ముందుగా సేకరించిన సమాచారంతో POK అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించి పాకిస్తాన్లోని 9 టెర్రర్ క్యాంపులపై వైపు దూసుకెళ్లాయి. పక్కా ప్లానింగ్తో టెర్రర్ క్యాంపులపై బాంబులు జారవిడిచి వెనుదిరిగాయి. ఇదంతా మెరుపు వేగంతో జరిగిపోయింది. పాక్ సైన్యం గుర్తించి ప్రతిస్పందించేలోగా IAF ఫైటర్ జెట్టు తిరిగి వచ్చేశాయి. అత్యాధునిక సాంకేతిక సాయంతో గురిచూసి వదిలిన మిస్సైల్ టెర్రర్ క్యాంపులను పేల్చేశాయి. అయితే ఇక్కడ ఇండియన్ ఆర్మీ దాడులు చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. ఇందాక చూసినాం కదా మనము. ఇక పాక్ పౌరులు ఈ దాడులను తమ ఫోన్లలో రికార్డు చేసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దాడులను ధృవీకరించిన పాక్. ఇండియన్ ఆర్మీ మంగళవారం అర్ధరాత్రి దాటాక POKలోని కోట్లీ, తర్వాత ముజఫరాబాద్, బహావల్పూర్ సహా 9 ప్రాంతాల్లో దాడులు జరిపిందని పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది. ఈ అటాక్లో అనేక భవనాలు నేలమట్టమయ్యాయని తెలిపింది. ఇక పాక్ DG ISPR లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ షరీఫ్ చౌదరి స్పందిస్తూ పాక్లోని కోట్లీ, తర్వాత మురిడ్కే, బహావల్పూర్, తర్వాత ముజఫరాబాద్ ప్రాంతంలో ఈ దాడులు జరిపాయని తెలిపింది. ఈ దాడుల్లో అనేక మంది గాయపడ్డారని చెప్పారు. ముజఫరాబాద్లోని పవర్ గ్రిడ్ను పేల్చేయడంతో కరెంటు పోయి చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయని ముజఫరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారని తెలిపారు. అయితే ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు యాక్టివేషన్ జరిగిందంట. పాక్ ఆర్మీ నుంచి ఎలాంటి దాడులు ప్రతి దాడులు అయినా తిప్పుకొట్టేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. ఏది చేసినా కానీ మీ పని అవుతుందిరా బాబు, మీ పని బరాబర్ చేస్తామని చెప్పేసి ఇండియన్ ఆర్మీ గట్టిగానే రెడీ చేసి పెట్టిందంట. ఇండియా పాక్ బార్డర్ వెంబడి ఉన్న అన్ని ఎయిర్ డిఫెన్స్ యూనిట్లను యాక్టివ్ చేసినట్టు తెలిపింది. 12 మంది టెర్రరిస్టులు మృతి చెందినరు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ ఖచ్చితమైన లక్ష్యంతో కూడిందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్లోని ఏ సైనిక స్థావరంపైన దాడి జరగలేదని పేర్కొంది. టెర్రరిస్టు బేస్లను గుర్తించి దాడి చేశామని చెప్పింది. ఈ విషయంలో భారత్ అత్యంత సంయమనంతో వ్యవహరించిందని తెలిపింది. POK లేని ఉగ్ర స్థావరాలపై జరిపినటువంటి దాడుల్లో 12 మంది టెర్రరిస్టులు మృతి చెందారని, 55 మంది గాయపడ్డారని భారత ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా విదేశాంగ మంత్రికి దోవల్ ఫోన్ చేసినట. పాక్ టెర్రర్ క్యాంపులపై దాడులు ప్రారంభించిన తర్వాత అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ ఫోన్లో మాట్లాడారు. టెర్రర్ క్యాంపులపై చేపట్టిన దాడుల గురించి ఆయన వివరించాలని వాషింగ్టన్లోని ఇండియన్ ఎంబసీ వెల్లడించిందట. మొత్తం మీద అలా పని ఆపరేషన్ సింధూర్ పేరుతోటి వేసి గురిపెట్టి గుద్దుతే మొత్తం ఏం నామరూపాలు లేకుండా కథం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 100% చేయాలి కొడుకుల్ని. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ అంటే సంవత్సరానికి 6 లక్షల నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు అక్కడనే పోయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం మీద ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అని తెలియనటువంటి పరిస్థితి. దీంతో నిజంగా ఒకవేళ అటు ఆ బార్డర్లో అంత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి లేకపోతే కొన్ని వందల ప్రాజెక్టులు పెద్ద పెద్ద ప్రాజెక్టులు మనం కట్టుకునేటువంటి అవకాశం ఉంటుండే. కానీ అనవసరంగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఈ టెర్రరిస్టుల దుర్మార్గుల వల్ల. సింధూర్ పేరే ఎందుకు సింధూర్ పేరు పెట్టిండ్రు? హిందుత్వాన్ని టార్గెట్ చేసినట్లుగా మతం అడిగి మరీ చంపిన వారి వైఖరికి జవాబుగా హిందుత్వ ప్రతీక అయినటువంటి సింధూరాన్ని గుర్తు చేసేలా ఈ దాడులకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. సింధూరాన్ని ఎందుకు పేరు పెట్టినట్టే అందుకు పెట్టినట్ట. మతం పేరు అడిగి హిందూ అంటే తెలిస్తే చంపేసిండ్రు కదా, కాబట్టి హిందూ అంటే ఏంటో చూపించాలని కూడా ఒక రకంగా సింధూర్ అనేటువంటి పేరు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక టార్గెట్స్ ఇవే. మురిడ్కోలోని లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్సు, తర్వాత బహవల్పూర్లోని జైష్-ఏ మహమ్మద్ క్యాంపు, 2 స్థావరాలతో పాటు మొత్తం 9 టెర్రర్ క్యాంపులపైన ఇండియన్ ఆర్మీ దాడి చేసింది. ఎందుకంటే ప్రత్యేకంగా టెర్రర్ క్యాంపులు ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ టెర్రర్ క్యాంపులను కథం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇట్లా చేసింది. ఇక ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఏమంటుందంటే త్వరగా ముగిసిపోవాలి, ఇది చాలా బాధాకరం, అక్కడ ఏదో జరుగుతుందని మాకు ముందే తెలుసు,
అయితే టెర్రరిజంపై ఇండియన్స్ అనేక దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఈ పోరాటం చాలా త్వరగా ముగియాలని నేను ఆశిస్తున్నానని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు నిన్న ట్వీట్ చేసిండు. ఇది కథ మొత్తం మీద ఎక్కడికక్కడ మొత్తం బాంబులతోటి మిసైలతోటి గుంజి కొడితే కొడుకులు ఒక్కొక్కటి మొత్తం లేచిపోయినాయి. అక్కడ పాకిస్తాన్లో తర్వాత పాక్ ఆక్రమించిన కాశ్మీర్ ఇందాక చూసినాగా యూజువల్స్ ఇవే. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.